దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలాన్న దేవుని చెప్తున్న మాట విందాం. దేవుడు నా దగ్గర నుంచి ఆశించేది ఏంటి అంటే ఆత్మ ఫలాలు. మారు మనసుకు కలిగిన మనము ఫలాలు ఫలించాలని దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. అందులో మనం గతంలో మాట్లాడుకున్నట్లుగా ప్రేమ, సంతోషము, విశ్వాసము, సమాధానము, సాత్వికము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. ఈ ఆత్మ ఫలాలు మనం ఫలించాలి, ఆత్మ వరాలు మనము కలిగి ఉండాలి అని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి. అందులో విశ్వాసం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, విశ్వాసములో మీరు స్థిరులై ఉండుడి అని చెప్పి, విశ్వాసంలో మీరు స్థిరులై వాణిని ఎదిరించుడి అని పేతురు రాసిన పత్రికలో పేతురు చెప్తా ఉంటారు. అలాగే కొరింథీలు రాసిన పత్రికలో అంటాడు, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, మీరు విశ్వాసాన్ని వదులుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. మీ పరిస్థితులు మీ చుట్టూ ఏ విధంగా ఉన్నప్పటికీ, అనానుకూలంగా ఉన్నప్పటికీ, ఏమండి మన పరిస్థితి మనకి దారి గమ్యము కానరాక, మన చుట్టూ అనానుకూలతే, వ్యతిరేకతే, శత్రువులుగా తయారైపోయిన వారు, ఆత్మీయులే శత్రువులుగా తయారైపోయిన వాళ్ళు, ఇంట్లోనే శత్రువులుగా ఇంట్లో వాళ్లే బంధువులే శత్రువులుగా తయారైపోయినప్పటికీ, ఏమంటే నీకు ఉన్న స్నేహితులే శత్రువులుగా తయారైపోయినప్పటికీ నువ్వు కలిగి ఉన్న ఈ విశ్వాసాన్ని స్థిర విశ్వాసంగా అయిపోవాలి తప్ప విశ్వాసం బలహీనపడడానికి వీల్లేదు. మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి అని చెప్పి హెబ్రీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమండి మన విశ్వాసంలో స్థిరులై ఉండాలి, విశ్వాసాన్ని మనం వదులుకోకూడదు. అలాగే యాకోబు పత్రికలో చెప్తాడు, క్రియలు కలిగిన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. విశ్వాసం క్రియలు లేనిదైతే అది మృతమైపోతుంది కనుక క్రియలు కలిగిన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. అలాగే తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యందు విశ్వాసముంచువారు. ఈ మాట సరిగ్గా వినండి. దేవుని యందు విశ్వాసం ఉంచని వారు అంటలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను చేయుట యందు మనస్సు ఉంచుడి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మంచివాడు, మంచి దేవుడు మన దేవుడు. అందుకనే నీకోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన మంచివాడు. అందుకనే పాట ఉంటుంది కదా, మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. ఏమంటే మన దేవుడు మంచివాడు, మంచి పనులే చేసే దేవుడు. ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి తన మంచితనాన్ని అంతటిని మన ఎదుట కనుపరిచాడు. ఆయన మంచితనాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ లోకంలో దేన్ని మనం ప్రేమించాం, ఆయన్ని ప్రేమించినంతగా మనం అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి అర్థం చేసుకోలేదు, సరిగ్గా అవగాహన లేదు కాబట్టి ఆయన ప్రేమ మీద మనం ఒక అడుగు ఇలా ఉంటాం, ఒక అడుగు అలా వేస్తాం. ఇక్కడ ఈ పేతురు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను అంటే మంచి క్రియలను చేయుట యందు ఏముంచాలంటే మనసు ఉంచాలి. ఎప్పుడు కూడా మంచి చేయాలి, ఇతరులకు మంచి చేయాలి, ఇతరులను ఆదరించాలి, ఇతరులను దేవుని వైపు నడిపించాలి, ఆ మంచి వైపుకు ఇతరులను తీసుకురావాలనే ఆకాంక్ష, అటువంటి ఆవేదన, అటువంటి రగిలింపు మండాలి. నువ్వు దేవుని హృదయంలో దేవుని వాక్యము మండుతూ ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయం రగులుతుందో, అందుకనే ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట మానకుడి. ఎందుకంటే ఆత్మను ఆర్పేద్దనమ్మా. ఆర్పను చెల్లి, తమ్ముడు, సహోదరి విను, ఆత్మను మాత్రం ఆర్పద్దు. అది ఎప్పుడు కూడా రగులుతూ ఉండాలి, దేవుని కోసం వెలుగుతూ ఉండాలి. అందుకనే అలా ఎప్పుడైతే వెలుగుతూ ఉందో, దేవుని వాక్యం నీ హృదయంలో మెదులుతూ ఉంటే నువ్వు మండుతావు. నువ్వు మండితే అనేక మందిని దేవుని సన్నిధికి నడిపిస్తావు. దేవుని సన్నిధికి నడిపిస్తే నువ్వు దేవుని దృష్టిలో ఉన్నవాడు అవుతావు, దేవుని దృష్టిలో పడిపోతావు. ఒకసారి నువ్వు దేవుని దృష్టిలో కానీ పడితే ఆయన నిన్ను తన రెక్కల చాటున కాపుదల, భద్రత, క్షేమం దయచేస్తాడు కనుక విశ్వాసాన్ని నువ్వు స్థిరంగా ఉండు, విశ్వాసంలో స్థిరంగా ఉండు, విశ్వాసంలో క్రియలు చేయి. విశ్వాసం ద్వారా అనేక మందికి దీవెనకరంగా నువ్వు మారు. చివరిగా అంటాడు, ఆ విశ్వాసం దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచావు గనక మంచి క్రియలు చేయటందుకు మాత్రమే నువ్వు మనసు పెట్టమని ఉదయకాలాన్ని దేవుని మాటలుగా మీ ఆనంద్ కుమార్ చెప్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.